పాక్లో తలదాచుకుంటున్న ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. విషప్రయోగం కారణంగా అతడి ఆరోగ్యం క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్ ఇబ్రహీం కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు పాక్ జియో టీవీ పేర్కొంది. అతడిపై విషప్రయోగం జరిగినట్లు తెలిపింది. 1996లో ముంబై వరుస పేలుళ్లకు కారకుడైన దావూద్ ఇబ్రహీం అప్పటి నుంచి కరాచీలో తలదాచుకుంటున్నాడు. పాక్ సహాయంతో దావూద్ భారత్తో పాటు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. 2003లో అతడిపై గ్లోబల్ టెర్రరిస్టుగా ముద్రపడింది. దావూద్ 1955లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. ఆ తర్వాత కుటుంబంతో సహా ముంబైకి వలస వెళ్లాడు. 1970లో ముంబై అండర్ వరల్డ్లో అతడు అంచెలంచెలుగా ఎదిగాడు. క్రమంగా తన పరపతిని పెంచుకుంటూ వెళ్లాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.